జనాల్లో కాంగ్రెస్ పార్టీలో అనుభవించినటువంటి మేళ్ళు మళ్ళీ ప్రజలు గుర్తు చేసుకొని ఒక్కొక్కరుగా ప్రజాప్రతినిధులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా అనేక మంది మా రాష్ట్ర స్థాయి నాయకులకు టచ్లో ఉంటున్నట్టుగా సూచనలు వస్తున్నాయి. ప్రజలు కూడా ఈ రోజున ఎవరిని డబ్బులు ఇచ్చి తోలుకొచ్చినటువంటి జనం కాదు. స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, సార్వభౌమాధికారాన్ని అనుభవించాలని ప్రజలు ఆశపడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని తట్టుకొని నిలబడగలరా? జగన్మోహన్ రెడ్డిని తట్టుకుని నిలబడగలరా అంటే ఒకప్పుడు నారా చంద్రబాబు నాయుడిని కూడా అలాగే అనుకున్నారు. రాజకీయాలు అనేవి మబ్బు తెప్పల్లాంటి రాజకీయాలు లాస్కీ సిద్ధాంత ప్రకారం అప్పటికప్పుడే దట్టంగా ఉంటాయి, అప్పటికప్పుడే విడిపోతూ ఉంటాయి. ఎవరు గట్టిగా ఉంటారో ఎవరు ఓడిపోతారు అనేది రాజకీయాల్లో ఎవరు శాశ్వతంగా చెప్పలేరు. అంటే జగన్మోహన్ రెడ్డి కనీసం వాక్ స్వాతంత్రమే లేదు. ఎవరు మాట్లాడినా ఇప్పుడు మీరు మాట్లాడితే మీలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్లి జైల్లో పడేస్తున్న పరిస్థితి. చిన్న వాళ్ళని కూడా ఏదో ఇప్పుడు మనకి రాజ్యాంగం ప్రసాదితమైనటువంటి వాక్ స్వాతంత్ర్యాన్ని ఆయన హరించేసి పోలీసుల ద్వారా వాళ్ళని ఉక్కుపాదం మోపి వాళ్ళని అణగార్చేస్తున్నారు. ఇప్పుడు ఇందాక మా గురువు గారు అన్నట్టు మనకి అనేక ప్రజలు భవిష్యత్తు తరాలకి భవిష్యత్తు లేదు, భావి భవిష్యత్తు తరాలకి బిడ్డలకి భవిష్యత్తు లేవు, ఉద్యోగ ఆశలు లేవు. నా కొడుకు బీటెక్ చదివినా, మనవడు పాలిటెక్నిక్ చదివినా ఆడికి ఉద్యోగం వస్తుందనే ఆశ లేదు. వీళ్ళ దగ్గర శాశ్వత పథకాలు అంటూ ఏమీ లేవు. శాశ్వత పథకాలు పెట్టాలంటే అది కాంగ్రెసే పెట్టగలదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఎస్ఓసిలో పెట్టుబడులు పెట్టాలి. ఎస్ఓసి అంటే సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్ ఆర్గనైజేషన్, అంటే సామ్యవాదపరమైన ఆస్తులు, రోడ్లు, రైల్వేలు, వ్యవసాయం, ఇరిగేషను, ఈ ప్రాజెక్టుల మీద పెట్టుబడి పెడితే అది బిగ్ పుష్ వ్యూహంలో పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వం అనేది శాశ్వతమైనది. ఏమండి, ఈ దీంట్లో పెట్టుబడులు పెడితే ఉద్యోగిత విస్తరణ పెరుగుద్ది. జగన్ గారి దగ్గర కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర కానీ నో క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళు అనుత్పాదక రంగాల మీద పెట్టుబడి పెడుతున్నారు. చచ్చిపోయిన విగ్రహాలు, స్తూపాలు, తర్వాత రామాలయాలు అవి పూజ చేసుకోవడానికి చెక్క భజనకు పనికొస్తాయి. కానీ పిల్లలకి అనేక మంది చదువుకుని వాళ్ళు అలోలతనంట ఉద్యోగాలు లేక, వివాహాలు లేక రోడ్ల మీద దిక్కులేని స్థితిలో జీవిస్తున్నారు ప్రజలు, బిడ్డలు. ఎందుకంటే అతనికి ఆర్థిక సిద్ధాంతాలు నరేంద్ర మోడీ వారికి తెలవదు. ఈజ్ నాట్ ఎకనమిస్ట్. ఇతర దేశాలు వెళ్ళి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని పడగొట్టాడు అతను. టీ ఎలా కాయాలి, పకోడీ ఎలా వండాలి, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ ఇట్. ఒక ప్రైమ్ మినిస్టర్ చేసే ప్రసంగం కాదు. ఆనాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇందిరాగాంధీ చేసిందంటే ఆల్ వరల్డ్ ఇస్ మై హ్యాండ్స్ అని చెప్పింది. అంత ధీమా భారత ప్రభుత్వానికి, భారతదేశానికి ఉంది. ఇండియా ఈజ్ రిచ్ బట్ వీఆర్ ఇన్ పూర్ బికాజ్ ఆఫ్ ఎస్ఓసిలో పెట్టుబడులు పెట్టాలన్నా దూరదృష్టి, ప్రభుత్వానికి ఎప్పుడు దూరదృష్టి, దృఢ సంకల్పం ఉండాలి. వీళ్ళు ఎప్పుడు శాశ్వతమైన పథకాలు, బంధు బయటం, ప్లాస్టిక్ పంచడం, తర్వాత చిన్న అప్పుడు అలనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్ పీపుల్కి స్కాలర్షిప్స్, బుక్స్, బట్టలు అన్నీ ఇచ్చింది. అదే ఇప్పుడు పేరు మార్చి అమ్మఒడిని పెడతారు. రాజీవ్ గాంధీ కూడా టెక్నాలజీని తీసుకురావడం, టెక్నాలజీని ఆయన ఇన్నోవేట్ చేశాడు. మన దేశానికి టెక్నాలజీ, కంప్యూటర్ రంగం ఇలా ఉండాలని ఆయన ఇన్నోవేట్ అంటే కొత్త కనిపెట్టాడు ఆయన. వీళ్ళకి అసలు ఏమి కనిపెట్టే యోచనే లేదు. అవి ఎంతసేపు స్తూపాల మీద పెట్టడం, ఆ స్తూపాల మీద నిర్జీవం అయినాయి. బిడ్డలకు ఉపయోగం లేవు. బిడ్డలకి ఏం కావాలి? ఒక పనివంతుడైన భారత ప్రధాని కావాలి, ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి కావాలి. నీకు ఒక రాజధాని లేదు ఇంతవరకు. మరి ఇప్పుడు హ్యాండ్లో 4 వేళ్ళు భగవంతుడు ఇచ్చాడు. ఈ 4 కలిపితేనే నువ్వు ఈ మైకు, ఈ ఫోన్ పట్టుకోగలిగావు. ఇవి ఒక్క చేత్తో పట్టుకుని చూపించు. నువ్వు ఇక్కడ రాజధాని అన్నాడు, అక్కడ రాజధాని అన్నాడు. ఎక్కడా రాజధాని లేకుండా పోయింది ఆంధ్రులకి. వాటి పరిపాలన అంటే ఆషామాషిగా ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. నేను కూడా ప్రజలను కోరేది ఏంటంటే, ఏ ప్రభుత్వాలు సక్రమంగా ప్రజలకి అందిపోయే పథకాలు అందిస్తుంది, ఏవి చెడిపోయావు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగిత విస్తరణ ఏమైనా ఉందా? ఏమైనా పెట్టుబడులు, ఆంధ్ర ప్రభుత్వానికి పెట్టుబడులు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఏదైనా ఇప్పుడు మీరు చిన్నతనంలో, నా చిన్నతనంలో తల్లిదండ్రులు మనమే పెట్టుబడి పెడితే మనం చదువుకుని విద్యలు సాధించి ఉద్యోగం సంపాదిస్తున్నాం. అలాంటి ఆలోచనే లేదయ్యే. మందు పోద్దామా, ఈయన ఎక్కడ గొంతుకు పీల్చుదామా, మాట్లాడకుండా ఉంటాడా అనేటువంటి నిరంకుశత్వ పరిపాలననే సాగిస్తున్నాడే. కానీ స్వావలంబన, ప్రజలను ప్రేమించి అవి ఏమి చేయట్లా ముఖ్యమంత్రి వర్యులు.